మహాకవి శ్రీశ్రీ. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయించిన కవి. మాటల్ని కత్తులు, ఈటెలు, మంటలుగా మార్చడం అతనికే చేతనవుతుంది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పైపైకి. విప్లవం ఏమందిరా, మనిషికొకటే సావందిరా. నెత్తురు కన్నీళ్లు తడిపి టానిక్ చేసి ఈ వృద్ధ ప్రపంచానికి అందించిన మహాకవి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. ఉద్రేకాలు, బాధలు అతని హృదయంలోంచి మన హృదయంలోకి డైరెక్ట్ గా పంపిన ఉత్సాహాలు నెత్తురు కాలువ అనిపిస్తుంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాల కంటే దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు. 10 ఏళ్లు నిండకముందే పద్యరచన చేసి గోకులాయి అనే ఓ డిటెక్టివ్ నవల కూడా రచించిన శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30న సూర్యోదయం వేళ విశాఖపట్నంలో జన్మించారు. ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్ర కవిత్వాలు, శిక్షణలు, స్కాండల్స్ లేవో ఆ లోకాన్ని చూడాలని శ్రీ అంటే అమృతం, శ్రీ అంటే విషం వెరసి శ్రీశ్రీ అనే మహాకవిత్వం ఈ భూమి మీదకొచ్చింది. ప్రదీప్తకీల ప్రవాళమాల ప్రపంచవేళ ప్రసారములలో మిహిరవాజితతి మఖవదనుర్ద్యూతి పుడమికి నేడే పుట్టిన రోజట. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. అతను ఆధునిక తెలుగు కవిత్వానికి ఆత్మ. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా కవితా సాహిత్యానికి పరమాత్మ. పాలికాపు నుదుటి చెమట, కూలివాని గుండె చెరువు, బిచ్చగాని కడుపు కరువు. మాయంటావు అతని కవిత ఒక జీవనది. అంతేలే పేదల కన్నులు, వినమ్రమములు, వెతల వ్రణమ్ములు, తుపానులో తడిసిన జడిసిన గోమాతల కన్నుల తమ్ములు. అతని పాట చెమట విలువ తెలిసిన పాట. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం అందుకునే
అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకొంద నీ దేశం ఎటు దిగజారు. అతని మాట చేదు నిజం తెలిసిన బాట. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు, దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు నిలువునా నన్ను కమ్ముతున్నాయి, శాంతితో నిలువనీయకున్నాయి. ఈ తీగలు సవరించాలి, ఈ అపశృతి సరిచేయాలి. జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ కలలో జీవించను నేను, కలవరింత కోరను నేను. తెలుగు కవిత్వాన్ని ఖండించి దీవించి ఊగించి శాసించి రక్షించిన మహాకవి శ్రీశ్రీ. కుట్ర కుతంత్రం మోసం దగ ఈర్ష్య ద్వేషం అన్యాయం అక్రమం అజ్ఞానం అహంకారం మచ్చుకైనా కానరాని నవసమాజం కోసం సాగుతున్న సమరంలో సజీవ సాహిత్యం కోసం నిరంతరం శ్రమించి తపించి తరించి చెమట చుక్కలను సిరా చుక్కలుగా మార్చి శ్రమదోపిడిపై పిడికిలి బిగించేలా చేసిన విముక్తి కవితలు రచించి బూజుపట్టిన భావాలను సమూల ఛేదం చెయ్యడానికి ఉద్భవించిన కవితా ఖడ్గం చేతబూనిన యోధుడతను. ప్రతి కవిత చైతన్యమై నిలిచేలా, ప్రతి గీతం సమరనాదమై మ్రోగేలా, తన గుండె చప్పుడు వినిపించేలా ప్రారంభించిన ఆయన ప్రస్థానమే మహాప్రస్థానం. సాగు పుట్టుకల పొలిమేరలలో ఆవులించెనొక చితాగ్నికుండం. అనాథ జీవుల సమాధులన్నీ అఘోరించి ఘోషించాయి. ఇదేమి లోకం హిరణ్యనేత్రుని పదాఘాతమున ప్రతిధ్వనించగా, కురుక్షేత్రమున క్రుద్ధ వృకోదరు గదాఘాతమున గజగజలాడగా. ఇదేమి లోకం. రాబందుల రెక్కల చప్పుడు, పొగగొట్టపు భూంకార ధ్వని, అరణ్యమున హరీంద్ర గర్జన, పయోధర ప్రచండ ఘోషం, ఖడ్గ మృగోదగ్ర విరావం, జంఝానిల షడ్జధ్వానం. కావాలోయ్ నవకవనానికి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడవారంటే ఆ మనుషులెవరో కాదు కష్టజీవులు అన్నారు శ్రీశ్రీ. అందుకే తన రచనల్లో ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు అని ప్రశ్నించారు. మనమందరం తాజ్ మహల్ సౌందర్యాన్ని చూసి పరవశిస్తుంటే దాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు అని ప్రశ్నిస్తారు శ్రీశ్రీ. మనం అద్భుతాలకు పరవశిస్తాం. అదే శ్రీశ్రీ అయితే ఆ అద్భుతాలను సాకారం చేసిన శ్రామికులను స్మరిస్తాడు. అందుకే అతని కలంలో సిరా చుక్కల బదులు శ్రామికుని చెమట చుక్కలు చేరి అక్షరాలు కవిత్వమయ్యాయి. కాబట్టే నల్లరేగడి భూముల్లో ఎర్రమల్లెలు పూయించిన తోటమాలి అతను అని కవులు పొగుడుతారు. నిజంగా అవి పొగడ్తలు కావు, 100% నిజం. బతకడమే సమస్యగా పరిణమింపజేసిన అన్యాయాలన్నింటినీ హతమార్చాలన్న సామాన్యుని అంతరంగమే శ్రీశ్రీ కవితా తరంగం. మనమంతా బానిసలం, గానుగలం పీనుగలం, వెనుకదగా ముందుదగా కుడి ఎడమల దగా దగా. రచయితల ఆయుధం పెన్. దానిని గన్లా ఉపయోగించగలవారు కొందరే ఉంటారు. శ్రీశ్రీ గన్ను పట్టుకుంటే ఓ 10 మందినో 25 మందినో చంపగలడు. కాని పెన్నుతో కొన్ని వేల మంది వర్గ విరోధులను సంహరించగలడని ఓ విశ్లేషకుడు చెప్పాడంటే ఆయన పెన్ అనే గన్ ఎంత పవర్ఫుల్లో చెప్పనక్కర్లేదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా తెలుగు కవితకు చిరునామా చెప్పమని ఎవరైనా అడిగితే చెప్పే మొట్టమొదటి పేరు శ్రీశ్రీ. ఎందుకంటే ప్రయోజనాత్మక కవిత్వాన్ని ప్రతిభావంతంగా చెప్పడానికి మార్గం చూపించి మహాప్రస్థానం ద్వారా ప్రజా సాహితీ ప్రస్థానానికి నాంది పలికిన వైతాళికుడు కాబట్టి 1930 దాకా తెలుగు సాహిత్యం శ్రీశ్రీని నడిపితే ఆ తరువాత తెలుగు సాహిత్యాన్ని శ్రీశ్రీ నడిపారు. ఎలాగంటే సాహితీ రంగంలో శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలయ్యింది 1938లోనే. స్వర్గ నరకముల ఛాయాదేహళి తెలి నలి తలుపులు తెరచి మూసికొని స్వర్గ విలయ హేమంత వసంత ధ్వాంత కాంతి విక్రాంతి వేళలో శ్రామిక లోకం స్వేదంలోంచి లేచిన ఎర్ర సూర్యుడతను, గర్జించే స్వరాలను రగిలించిన భాస్వరమతను, జాతి జాతి నిర్ఘాత పాతసం ఘాతహేతువై కాలకేతువై అదే సంవర్తపు తుపాను మేఘం తొలిగర్జించిన తూర్య విరావం. అందుకే కదిలేవి కదిలించేవి పెనునిద్దర వదిలించేది శ్రీశ్రీ కవిత్వమంటారు. రవి ఉన్నంతకాలం మరువదు నిన్ను సాహిత్య రంగం, కవిగా తట్టినావు బడుగుల అంతరంగం. సాహితీ సాగర మథనంలో నీవు గరళాన్ని చవిచూసి ఎదిగిన తరంగం. సంప్రదాయ ఛాందస భావాలపై చేశావు కలంతో వీరంగం ఓ శ్రీరంగం అంటూ జి మురళీమోహన్ అనే కవి అతనికి అక్షర నివాళి అర్పించాడు. దేశభక్తి గేయం ద్వారా కవిత్వ శైలిలోనూ ఇతివృత్తంలోనూ నవ్యతకు నాంది పలికిన వారు గురజాడైతే ఆయనకు కొనసాగింపుగా రచనలు గావించిన ఘనకీర్తి శ్రీశ్రీదే. అతని కవితలు గాని గేయాలు గాని జనం పాడుకునే మంత్రాలు. అలాంటి అదృష్టం అందరికీ పట్టదు అని ఆరుద్రలాంటి మరో కవి అన్నారంటే ఆయన రచనల శక్తి స్ఫూర్తి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనవసరం లేదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. కృష్ణశాస్త్రి తన భావకవిత్వంలో నా కొరకు చెమ్మగిల్లు నయనంబు లేదు అంటే శ్రీశ్రీ మాత్రం ఏడవకండేడవకండి నీకోసం కలం పట్టి ఆకాశపు దారుల వెంట హడావిడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అన్నారు. అందుకే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అని చలంగారన్నారు. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, గుండెల్లో సుడి తిరిగే కలత కథలు చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. 1948లో శ్రీశ్రీ సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర. తన పెన్నుని గన్నులా అక్కడా ఉపయోగించారు. తన గేయంలో తెలుగు పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పాటకు పట్టాభిషేకం చేశారాయన. ఉద్యమ స్ఫూర్తికి నిలువుటద్దంగా ఆయన రచించిన ఆ గీతమే అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఈ పాట. తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా, ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా. పాట రాయడంలో ఆయనది ఓ విలక్షణ శైలి. ఎటువంటి గేయంలోనైనా విప్లవ భావాలు పలికించడం ఆయనకు కలంతో పెట్టిన విద్య.
నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడు. అతని కత్తికి రెండు వైపులా పదునంటారు. ఇదే శ్రీశ్రీకి అన్వయిస్తే అతని కలానికి రెండు వైపులా పాళియే. ఏ గీతంలో ఎలాంటి భావాలు పలికించాలో ఈ గీతం వింటే మీకే అర్థమవుతుంది. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిగేటాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలందరో మండుటెండలో మాడిపోతే నిన్ను మించిన చూశారా, ఒక పొగరుబోతు అమ్మాయిని టీన్స్ చేస్తూ పాడిన పాట సైతం నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో అంటూ విప్లవ భావాలను పలికించారు. శ్రీశ్రీ కలం నుండి జాలువారిన అక్షరాలకు మరణం లేదు అనడానికి ఇదో సజీవ నిదర్శనం. మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. అంతేకాదు, కవి అంటే కాలాలను వీక్షించగలిగేవాడు అని అర్థం. అందుకే స్వాతంత్ర్యానంతరం పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ తానున్న వర్తమానంలో కూడా భవిష్యత్తుని చూస్తూ వెలుగునీడలు సినిమా కోసం ఆయన రాసిన పాట నభూతో నభవిష్యతి. స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడిపోతే సరిపోదోయి అని హెచ్చరిస్తూనే సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం అంటూ కర్తవ్య బోధ కూడా చేశారు. ఆగబోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా, ఆగబోయి భారతీయుడా. ఆయన కవితలు వింటుంటే నరనరాలు ఉప్పొంగుతాయి. మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె. పదాలలో ఇంతటి భావావేశాలను రగిలించగలిగాడు కాబట్టి అతను కవితాలోకానికి ధార్మికుడయ్యాడు. శ్రీశ్రీ కవితలతో గేయాలతో స్ఫూర్తి పొందని వారు లేరేమో. శ్రీశ్రీ పక్కన నిలుచున్న, సముద్రం ఒడ్డున కూర్చున్న ఒక్కటే. చిరుకోపముంటే మహోద్రేకమవుతుంది, చిరునవ్వంటే పెనుసంబరమవుతుంది అంటే అతను సముద్రమంత ఉత్ప్రేరకం. అతని కవిత కూడా అంతే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రకృతి మలచిన అపురూప శిల్పం మానవుడైతే వామనుడికి సైతం విశ్వరూపం చూపించగలిగిన అపురూప మానవుడు శ్రీశ్రీ. ఇంతటి గొప్ప సాహితీవేత్తను విమర్శించిన వాళ్ళు లేకపోలేదు. కానీ తెగిడిన వాళ్ల చేతే పొగిడించుకోవడం శ్రీశ్రీకి కలమిచ్చిన బలం. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, హీనంగా చూడకు దేన్ని, కవితామయమేనోయ్ అన్నీ. శ్రీశ్రీ అభ్యుదయ కవి మాత్రమే. మేమే అసలైన విప్లవ కవులము అని దిగంబర కవులు చెప్పుకున్నారు.
కాని అదే దిగంబర కవులు విరసం స్థాపించి శ్రీశ్రీని అధ్యక్షుణ్ణి చేసి తమ దుందుడుకు తత్వానికి ముసుగుగా వాడుకోవాలని చూశారంటే అసలు విప్లవ కవి ఎవరో వేరే చెప్పాలా? నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. ప్రేమించదగిన వాళ్లను ప్రేమించడం కోసం, ద్వేషించదగిన వాళ్లకు ద్వేషించడం కోసం, ముఖం కోల్పోయిన సమాజం కోసం కవితా జ్వాలాముఖాన్నిచ్చిన కవిశేఖరుడు సమసమాజ స్వాప్నికుడతడు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా తన కలం బలంతో ఖడ్గ సృష్టి గావించిన కవితా వైతాళికుడతడు. పాలికాపు నుదుటి చెమట, కూలివాని గుండె చెరువు, బిచ్చగాని కడుపు కరువు మాయంటావు. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు అవమాన సూచికలుగా మారినప్పుడు వెనుకబడిన కులాలే వెంటాడే కాలాలుగా బహుజన శకానికి శ్రీకారం చుట్టేలా ప్రేరేపించే రచనలు సాగించి నవతరం కవులకు కొత్త నెత్తురై ప్రాణం పోసిన అమరజీవి శ్రీశ్రీ. అంతేలే పేదల కన్నులు వినమ్రమములు వెతల వ్రణమ్ములు, తుపానులో తడిసిన జడిసిన గోమాతల కన్నుల తమ్ములు. 1983 జూన్ 15వ తేదీన మనల్ని విడిచి భౌతికంగా మనకు దూరమైన అతని కలం కలకలం రేపు అన్న నానుడి నిజమై, రేపు అనేది ఉన్నంతకాలం అతని కవిత్వం బ్రతికే ఉంటుంది, శ్రీశ్రీ బ్రతికే ఉంటాడు. అందుకే ఈ శత జయంతి ఉత్సవాలు.